చాలా బాగా అనిపించింది. ఒక గ్లాసు తీసి ఒక చిన్న రౌడీ క్యారెక్టర్ దాన్ని ముక్కలు చేసేసి నీ గ్లాస్ పగిలిపోతుంది అనేది ఒక డైలాగ్ కొడతాడు. ఆ సందర్భంలో పవన్ కొట్టిన డైలాగ్ అయితే పగిలిపోయిన ముక్కలు ఇంకా 10 నెక్కుతాయి. గ్లాస్ తోడు కొడితే జస్ట్ దెబ్బ మాత్రమే తగులుతుంది, కానీ ఆ ముక్కలతో కొడితే పీకలు కూడా పోతాయి, రక్తాలు కూడా కారుతాయి, తోలు ఊడొస్తుంది అనమాట. సో దానికి ఉన్న 10 చూపించాడు. గ్లాసు సైజు కాదు సైన్యం అని చెప్పేసి. ఆ పగిలిపోయిన ముక్కలు ఉన్నాయి కదా, ఒక్కొక్క సైన్యం అనుకోండి. మరి ఆ సైన్యం ఎదురు తిరిగితే ఏమైద్దో చూసుకోండి. అంత అద్భుతంగా ట్రీజర్ని మనం చేసేయచ్చు అనమాట, మాట్లాడేసుకోవచ్చు దాని గురించి. అద్భుతంగా అనిపించింది. డిఎస్పీ మ్యూజిక్ బాగుంది. హరీష్ శంకర్ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, పోలీస్ బ్యాక్ డ్రాప్లో ఇస్తాడు అనుకున్నాము, కానీ పొలిటికల్ కూడా టచ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో రాబోయే ఎంపీ ఎలక్షన్లు ఏపీలో ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి సో వాటికి తగ్గట్టుగా వీళ్ళు క్రియేషన్ చేసుకున్నట్టున్నారు. టీజర్ క్లిమ్స్ వరకు అయితే చాలా అద్భుతంగా అనిపించింది, సూపర్గా ఉంది. అలాగే శ్రీలీల కొంచెం సాడ్గా కనపడ్డది. సో ఆమె బాధ ఏందో ట్రైలర్లో చూపిస్తారేమో, చూద్దాము. పవన్ అన్న లుక్ అయితే మరొకసారి గబ్బర్ సింగ్ లుక్ కనపడ్డది, చాలా బాగా అనిపించేసింది. భగత్ సింగ్ చేగు వేరని భగత్ సింగ్ తో ఇలా పవన్ పోల్స్తారు కదా, సో అలా పాటలు కూడా వస్తున్నాయి, చాలా బాగా అనిపిస్తున్నాయి, వింటున్నాం మేము కూడా. సో రాబోయే ఎన్నికలకి ఏమైనా ప్లస్ అవ్వచ్చామనుకుంటున్నాను. ఎన్నికల ముందే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది సినిమా. పిఠాపురంలో అయితే పవన్ అన్న ఈసారి గెలుస్తాడు అని అంటున్నారు. సో పిఠాపురంలో ఓటమి లేకుండా ఈసారి గెలవాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం ప్లస్ అవుతోంది ఈ మధ్య. మళ్ళా 3 సింహాలు కలిసి వస్తున్నాయని చెప్పేసి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వస్తున్నారు కాబట్టి ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో అయినా ఓ పక్క జగన్ అన్న సింగిల్గా సింహం లాగా వస్తున్నా అంటున్నాడు. ఏం జరుగుతుందో, ఎందుకంటే జగన్ అన్న టార్గెట్ పెట్టేసుకున్నాడు 175 అని. ఆయన గెలవచ్చు, లేదంటే వీళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు కాబట్టి ఇటు వీళ్ళకి ప్లేస్ కావచ్చు. ఏది ఏమైనా ఉస్తాద్ భగత్ సింగ్ అయితే నాకైతే మస్తు అనిపించింది, ఎందుకంటే డైలాగులు ఉన్నాయి, బీజిఎం బాగుంది, చిన్న ఎడిటింగ్ అయినా అద్భుతంగా అనిపిస్తుంది. ఎడిటర్ దండం పెట్టాలి, మస్తు అనిపించింది నాకైతే. ఓకేనా, థ్యాంక్ యూ.